Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఆల్రెడీ 150కి పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసరికి చీపురుపల్లి నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన విజయనగరం జిల్లా కిందకే వస్తూ ఉంది. విజయనగరం లోక్సభ పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే తూర్పు కాపులు దాదాపు 60,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గం 35,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 8,000 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం 10,000 మంది ఉన్నారు. ఎస్సీలు దాదాపు 25,000 మంది ఉన్నారు. అదర్ బీసీలంతా కలిపి 35,000 మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం వచ్చేసి తూర్పు కాపు సామాజిక వర్గాందే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళే ఈ నియోజకవర్గానికి ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. గత దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా తూర్పు కాపులు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 11,000 మెజారిటీతో 10% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో తిరిగి బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 6,000 మెజారిటీతో 4% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో కిమిడి మృణాలిని గారు టీడీపీ పార్టీ తరఫున 20,800 భారీ మెజారిటీతో 13.5% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోరు జరిగిందని చెప్పొచ్చు. క్రిమిడి మృణాలిని గారు టీడీపీ పార్టీ తరఫున, బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు ఆయన కూడా దాదాపు 45,000 ఓట్లు సంపాదించడం జరిగింది. 2019లో తిరిగి బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 27,000 ఓట్ల మెజారిటీతో దాదాపు 16% మార్జిన్తో గెలవడం జరిగింది. సో చీపురుపల్లి అంటానే బొత్స సత్యనారాయణ గారు గుర్తుకొచ్చేలాగా ఈ నియోజకవర్గాన్ని మార్చారు ఆయన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన గారి ఇంపాక్ట్ విజయనగరం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఈయన ఇంపాక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్న టాల్ లీడర్స్ లో ఒకరిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గా చేయడము, లేకుంటే మినిస్టర్ గా చేయడము, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్, రోషయ్య గారి గవర్నమెంట్ లో అట్లా కాంగ్రెస్ లో కూడా వెరీ సీనియర్ లీడర్ గా ఎదిగారని చెప్పొచ్చు. సో ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీలో దాదాపు 90,000 ఓట్లు, 89,260 ఓట్లు రావడం జరిగింది గత ఎన్నికలలో. టీడీపీకి 62,700 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. జనసేనకి 3,659, బీజేపీకి 1000 ఓట్లు. ఈ నియోజకవర్గంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జనసేన కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 4,000 ఓట్లు వచ్చినాయి. సో ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఏమీ లేదని చెప్పొచ్చు. డిఫరెన్స్ చూస్తే దాదాపు 15,800 ఓట్ల దాకా వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో అదనంగా రావడం జరిగింది. 14 ఎలక్షన్స్ చూసుకున్నా కూడా ఇది టీడీపీ ఓట్ల కన్నా వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారికి పడ్డ ఓట్లు దాదాపు ఒక 10,000 ఓట్లు ఎక్స్ట్రానే ఉన్నాయి. ఈ 20,000 ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ బొత్స సత్యనారాయణ గారికి ఓకే 45,000 ప్లస్ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్ కి 30,000 రావడం, ఆ నియోజకవర్గంలో దాదాపు డిఫరెన్స్ 15,000 మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో లేకుంటే దానికి 2014 ఎన్నికల్లో కూడా. ఈమె క్రిమిడి మృణాలిని గారు, ఈమె 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర విభజన అనంతరం బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం వల్ల ఈమె గెలిచిందని చెప్పొచ్చు. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారు అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుంటే ఈజీగా 2014లో కూడా ఈ నియోజకవర్గాన్ని గెలిచే సీట్ అయ్యేది. ఈమె చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా కూడా ఉన్నారు. దాని తర్వాత 2019లో ఈమె వారసుడు నాగార్జున గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఈమె ప్రస్తుతానికైతే టీడీపీ పార్టీకి రెబెల్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ కొడుకు గారికి సీట్ ఇవ్వలేకపోయినందుకు. నెక్స్ట్ వచ్చేసి బొత్స సత్యనారాయణ గారు. ఈయన 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున 2 పర్యాయాలు సీనియర్ లీడర్ గా ఎదిగారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే పట్టు సంపాదించారని చెప్పొచ్చు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా ఎక్కువ ఓట్లు సంపాదించిన వాళ్ళలో ఈయన గారి తమ్ముడు ఈ గజపతి నగరంలో కూడా మంచి ఓట్లు సంపాదించారని చెప్పొచ్చు. దాదాపు 45,000 ఓట్లు రాబట్టడం అంటే ఆషామాషే కాదు కాంగ్రెస్ పార్టీకి, అది 2014 లాంటి క్లిష్ట సమయాల్లో. ఈయన 2019 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఇంకా వైఎస్ఆర్సీపీలో బలమైన ఉత్తరాంధ్ర లీడర్ గా ఎదిగారు. జగన్ గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా పనిచేసినారు. వివిధ గవర్నమెంట్లలో కూడా మినిస్టర్ గా పనిచేశారు. కాబట్టి ఈయన ఈ నియోజకవర్గానికి చాలా స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్
చీపురుపల్లిలో ఇప్పుడొచ్చేసి బొత్స సత్యనారాయణ గారు తిరిగి వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో, ఆయన పాజిటివ్స్ ఏంటంటే నియోజకవర్గంలో దాదాపు ఒక 20, 25 సంవత్సరాల నుంచి తన ఫుల్ ఇంపాక్ట్ పెట్టారని చెప్పొచ్చు. వీళ్ళ కుటుంబం అంతా అంటే వీళ్ళ తమ్ముడు గారు గావచ్చు, లేకుంటేనో వీళ్ళ వైఫ్ గారు గావచ్చు, వీళ్ళ అల్లుడు, వీళ్ళ కొడుకు అందరూ ఈ నియోజకవర్గాన్ని ప్లస్ విజయనగరం జిల్లాలో పాతుకుపోయారని చెప్పొచ్చు రాజకీయంగా. సో, ఇది ఈయనకు బెనిఫిట్ అయ్యే అంశము. ఈయన దగ్గరికి ఎవరైనా వెళ్తే పని ఖచ్చితంగా జరుగుతుంది. నియోజకవర్గంలో ఈయన ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కూడా సహాయం చేయగలుగుతారనే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇది ఈయనకు పాజిటివ్ అయ్యే అంశాలు. ఇంకా వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా బలం అంటే బొత్స సత్యనారాయణ బలమే అని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి ఒక 30,000 ఓట్లుంటే ఈయన మినిమం ఒక 60,000 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి. సో, ఇద్దరికి కలిపి ఒక 90,000 ఓట్ల దాకా చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు. ఇది ఈయనకు పాజిటివ్. నియోజకవర్గంలో ఇంత సీనియర్ లీడర్ గా మంత్రిగా ఉన్నప్పటికీ కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు తక్కువే జరిగాయని, కొద్దిగా నెగిటివిటీ ఉన్నప్పటికీ ఆ నెగిటివిటీ కన్నా ఈయన లీడర్షిప్ సుపీరియర్ గా ఉందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ టీడీపీ విషయానికి వస్తే కళా వెంకట్రావు గారు ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు. ఆయన అక్కడ పొత్తులో భాగంగా ఆ సీట్ బీజేపీకి వెళ్ళడంతో ఆయన ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 2019లో పోటీ చేసిన నాగార్జున గారు ఈయన పెదనాన్న వరుస అయినప్పటికీ ఆయన ఈయనకు సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన ఆల్రెడీ కళా వెంకట్రావు గారికి టికెట్ ఇస్తేనే ఆయన రాజీనామా చేసి ఆయన సొంత కుంపటి పెట్టుకుందామని ట్రై చేస్తా ఉన్నారు. సో, ఆయన ఈయనకు సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. కానీ లోకల్‌లో టీడీపీ లీడర్‌లనందరినీ ఈయన ఏకం చేసుకొని ముందుకొచ్చి పోరాడుతా ఉన్నారని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన లీడర్‌గా టీడీపీలోనే సీనియర్ లీడర్‌గా కళా వెంకట్రావు గారు ఉండడము, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా కూడా పనిచేసి ఉండడము, సీనియర్ లీడర్‌గా ఉండడం వల్ల ఇద్దరు డి అంటే డి అనుకునే స్థాయికి తీసుకొచ్చాడని చెప్పొచ్చు. యాక్చువల్‌గా కిమిడి నాగార్జున గారు పోటీ చేసి ఉంటే బొత్స సత్యనారాయణ ఈజీగా గెలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీకే అదనపు అడ్వాంటేజ్ ఉంది. కేవలం బొత్స సత్యనారాయణ గారు లోకల్ అయ్యారు. కళా వెంకట్రావు గారు నాన్ లోకల్ పక్క నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేస్తా ఉండడం కూడా ఈయనకి నెగిటివ్ అయ్యే అంశము. ప్లస్ టీడీపీలో వర్గాలని ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి కలుపుకొని పోగలుగుతాడా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో, ఈ అన్ని రీజన్స్ తో నా అంచనా అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీనే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య కారణాలు వచ్చేసి కళా వెంకట్రావు గారు నాన్ లోకల్ క్యాండిడేట్ కావడం, సీనియర్ లీడర్ గా ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణ గారిని చీపురుపల్లిలో కొట్టాలంటే చాలా ఆషామాషి విషయం కాకపోవడము, ప్లస్ జనసేన కూడా ఈ నియోజకవర్గంలో నామమాత్రంగానే ఉండడం, ఈ అన్ని రీజన్స్ తో వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గాన్ని ఈజీగా కొడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రెడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.